హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ట్రాక్టర్లో మట్టపల్లి స్వామి కళ్యాణానికి వెళ్తున్నామండి. లక్ష్మీ నరసింహ కళ్యాణానికి. ఎంత బాగుందంటే అసలు ఈవినింగ్, అది సమ్మర్ లో మంచిగా ట్రాక్టర్ లో నైట్ పూట పోతుండే మాత్రం నిజంగా నేను అప్పుడు వెళ్ళిన రోజులన్నీ గుర్తొచ్చాయండి. నిజంగా అనుకోకుండా ఇలా కళ్యాణానికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. మేమందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. చూసారు కదా, వెళ్ళేటప్పుడు అయితే మన గుడి దగ్గర ఉన్న శివయ్యకు దండం పెట్టుకొని, తండ్రి అంతా మంచి జరిగేటట్టు చూడు అనేసి దండం పెట్టుకొని అయితే మేమైతే బయలుదేరిపోయామండి. నేనైతే ఈ ఏరియాకి రావటం అయితే కొత్తేనండి. అటు సైడ్ ఎప్పుడైనా నేరేడ్చర్లకు వెళ్తాను కానీ ఇటైతే పాలకీడు ఇటు సైడ్ అయితే నేను ఈ రూట్ లో నుంచి వెళ్ళడం అయితే అసలు చాలా తక్కువ. అసలు వెళ్ళలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. ఆ దూరం నుంచి అవపడుతున్నాయి ఏందనుకుంటున్నారా? ఆ అయితే మొత్తం ఫ్యాక్టరీస్ ఏనండి, సిమెంట్ ఫ్యాక్టరీస్. మేమైతే చెప్పాను కదా, ఈ ఏరియా ఏంటో కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ నైట్స్ మాత్రం ఇక్కడెక్కడ ఏ ఏరియాలోనైనా మెడికల్ షాప్స్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అది ట్రాక్టర్ లో ఎంజాయ్ చేయడం అంటే మామూలుగా ఉండదు. మీకు ఎంత మందికి ట్రాక్టర్ లో వెళ్ళడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కానీ సూపర్ గా ఉందండి ట్రాక్టర్ లో వెళ్తుంటే మాత్రం. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము చిన్నప్పుడైతే మస్తు పోయేది, కానీ ఇక ఇప్పుడైతే వెళ్ళలేదు. చూసారు కదా, మేమైతే ఇక్కడికి పాలకేడు దాటేసి ఇక్కడ వేరే తండాలు కూడా దాటేసినామండి. మొత్తానికైతే ఎక్కడెక్కడో తండాలు, ఇక్కడ అటు సైడ్ మొత్తం అంతా తండా ఏరియాసే ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇంకా మొత్తానికైతే మేమైతే ఇంకా 13 కిలోమీటర్స్ అయితే మట్టపల్లి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మేము ఇక్కడ మధ్యలో ఆపేసుకొని అక్కడ ఫ్రూట్స్ దొరుకుతాయో దొరకవో అన్న ఉద్దేశం, అరటి పండ్లు దొరుకుతాయో దొరకవో అనేసి మేమైతే ఇక్కడ దేవుని కోసం అని అరటి పండ్లు తీసుకుందామని అయితే అనుకున్నామండి. అరటి పండ్లు అయితే బేరం చేసినాము. అందరికి కలిపి ఒక డజన్ తీసుకుంటే సరిపోతుంది అనేసి. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఏం తీసుకున్నాం, ఒకటి తీసుకున్నాం అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. మా అల్లుడు అయితే వాడి స్నాక్స్ కావాలని అడిగిండు. ఇక వాడు అడిగిన కోరిక తీర్చడం అయితే వాళ్ళ డాడీ బాధ్యత. వాళ్ళ డాడీ అడగంగానే అన్ని ఇచ్చేసిండు. చూసారు కదా, మనమైతే ఫ్యాక్టరీస్ కి చాలా దగ్గరగా వచ్చేసినాం. ఎంత నాకైతే అదంతా అద్దాల మేడలాగానే అవుపడుతుంది. అసలు అదేందో పెద్ద ఆ అసలు చాలా అదిగా అనిపిస్తుంది. నాకైతే సూపర్ అనిపిస్తుంది చూస్తుంటేనైతే. లైట్స్ తోటి అయితే కలకల్లాడిపోతుంది. ఇదే సాగర్ సిమెంట్ అండి. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ దాకా అయితే వచ్చినాము. ఇక్కడైతే ఈ సాగర్ సిమెంట్ వాళ్ళే చాలా వరకు మట్టపల్లి దగ్గర ప్రతి ఒక్క దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏరియా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకునేది ఇస్తున్నారు అంతే అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ చూసిన పెట్రోల్ బంక్ అయితే మెరిసిపోతుందంట. మా వాళ్ళు వీడియోది ఎంత బాగుంది చూడు అని అన్నారు. నేనైతే వీడియో తీసిన పెట్రోల్ బంక్ ని. చూసారు కదా, ఫ్యాక్టరీస్ కి అయితే దగ్గరగా వచ్చేసినామండి. మనమైతే చూడండి ఎంత దగ్గరగా ఉంది. రష్ కూడా చాలా ఉందండి. నైట్ పూట లారీలు కూడా ఫుల్ గా తిరుగుతున్నాయి ఈ ఫ్యాక్టరీ సైడ్ అయితే. మా వెనకాల నుంచి అయితే చాలా వరకు వెహికల్స్ వస్తున్నాయి. అబ్బాయిలు అయితే ఈలలు వేసుకుంటూ బైక్స్ మీద అయితే అరుచుకుంటూ వెళ్తున్నారండి. వాళ్ళు కూడా కళ్యాణానికి అనుకుంటా. నైట్ పూట మాత్రం ఆటోలో కూడా చాలా మంది. ఇది వచ్చేసి ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటండి. ఇది కూడా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటున్నా. నాకైతే నాగార్జున సిమెంట్ అనుకుంటున్నాను. అది సాగర్ సిమెంట్, ఇదైతే నాగార్జున సిమెంట్ అనుకుంటున్నా నేనైతే. ఇది చూసిరా ఈ మర్రి చెట్టు? వాము, దీన్ని చూడంగానైతే నాకైతే రాత్రి కూడా ఒక్కళ్ళు ఎట్లా పోతారా దేవుడా అనిపించింది. అంత ఘోరంగా ఉందండి ఈ మర్రి చెట్టు. దాని ఊడలు కూడా కింది దాకా వేలాడబడ్డాయి. మా వెనకాల నుంచి ఆటోలో చూడండి మొత్తం బాయ్సే. ఎట్లా వస్తున్నారంటే అసలు నైట్స్ అయితే ఫుల్గా వస్తున్నారు. వాళ్ళు వేసే ఈలలకి కయ్యున అరుస్తురండి. చూసిరు కదా. అసలు ఇక మేమైతే దగ్గరకైతే వచ్చేసినాము. ఇక్కడైతే మన పోలీసులు అయితే కాపలా ఉన్నారు లోపలికి. ఇప్పుడు ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఇదైతే కొంతమందికి అయితే లోపలికి పంపిస్తున్నారు. మిగతా వాళ్ళని అయితే అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ని లోపలికి పంపించారు. అటు వాళ్ళకి వేరే ఏరియా ఉందనుకుంటా. మేమైతే ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి కదా, చాలా రష్ ఉన్నారండి. అసలు నిజంగా జనాలు లక్షలలో వచ్చారు అనుకుంటా. అంత అంత రష్ ఉన్నారు జనాలు అయితే. చూసిరు కదా ఎంత రష్ ఉన్నారు. అసలు మామూలు రష్ కాదు ఇది. ఈ ముందర వచ్చే బస్ అవపడుతుంది కదా, ఇది డీలక్స్ బస్ అండి. ఇది మేలచెరువు దాకా వస్తుంది. నైట్ హాల్ట్ బస్ అనమాట. ఈడ నిద్ర చేసి డైరెక్ట్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది 5కి ఈ బస్సు. ఎప్పుడైనా మీరు ఇట్లా గుడికి రావాలనుకో ఇట్లా రావచ్చు. చూసిరు కదా, అక్కడైతే మేము ట్రాక్టర్ పార్క్ చేసేసి అన్నదానానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం. మేము తినే వచ్చినాం అందరము. మేము ఇక్కడ ఎవరం తినలేదు. కానీ దూరం వాళ్ళు ఎవరైనా వస్తే తినలేక ఇబ్బంది పడ్డ వాళ్ళు అయితే ఇక్కడ రెడ్డి సత్రం ఉంది. ఈ రెడ్డి సత్రంలోనే అయితే పెట్టారు. చూశారు కదా, ఇది రెడ్డి సత్రం బయట సైడ్ ఎట్లా డెకరేట్ చేశారో.
ఇక్కడైతే మేము చూసిరు కదా మట్టపల్లి స్వామి అనే మట్టపల్లి అని రాసింది బోర్డు అయితే. ఒకటే మైక్స్ అప్పుడు వినపడుతుంది, అక్కడ ఏం జరుగుతుందా అని వెళ్ళాలని అయితే మేమైతే అనుకున్నాము. ఒకటే పాటలు కోలాటాలు బాగా వినపడుతున్నాయండి. అందుకే ఒకసారి పోయి జాతర ఎట్లా జరుగుతుందో చూసేద్దామనేసి మేమైతే అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్. ఎందుకంటే కళ్యాణానికి అయితే నైట్ 1కి కళ్యాణం, మేము పోయేసరికల్నే 10:30 అట్లా అయింది. అంతకంటే పెద్ద టైం ఏం కాలేదు, కానీ జనాలు మాత్రం ఎప్పటి నుంచో వచ్చినట్టుంది. ప్లేసెస్ అయితే బాగా ఆక్రమించారు. చూసారు కదా ఎంత బాగా. ఇప్పుడు కోలలతోటి అయితే వాళ్ళు చూడండి ఎంత బాగా రోడ్ మీదనే డాన్స్ చేసుకుంటూ వస్తున్నారు, కోలాటం వేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఒక గ్రూప్ అనుకుంటా. చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారు. వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి బాగానే వేస్తారండి ఎవరైనా సరే. వాళ్ళది ఒక గుంపు అనుకుంటా. కళ్యాణం అయితే మొదలు కాలేదు కాబట్టి అందరైతే ఇక్కడికి వచ్చేసారు. అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అయితే అటు పక్కకు వాళ్ళు చిన్నోడు వాళ్ళు మిగిలితారు.
కోలాటాలు అయితే కొంచెం సేపు చూసినాం కానీ మాకేం సరిగ్గా అవపడతలేదు. మళ్ళీ కళ్యాణానికి అయితే లేట్ అయిపోద్దని మేమైతే అక్కడ వెళ్ళినాము. ఇక్కడికంట 4 రకాల దొంగలు వచ్చిరంట. ఇక ఎట్లాంటి దొంగలు అంటే ఒకళ్ళేమో గొలుసుల దొంగలట, ఒకళ్ళేమో పర్సుల దొంగలట, ఒకళ్ళేమో పిల్లల దొంగలట, ఒకళ్ళేమో లగేజ్ దొంగలంట, వస్తువుల దొంగలంట అని పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని. సరే అక్కడ ఎవరి పోయినాయో మాకైతే తెలియదు. ఇక్కడ చాలా మంది పడుకొని ఉన్నారు. పడుకోవడం అంటే పడుకున్నారులే, కళ్యాణం స్టార్ట్ కాలేదు. ప్లేస్లు అయితే ఆక్రమించుకొని ప్లేస్ పెట్టుకొని అయితే వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. మేము ఎల్ఈడి స్క్రీన్ లో ఎందుకులే డైరెక్ట్ గా చూద్దామన్న సంతోషానికి మేమైతే ముందలికి పోయినాం. అక్కడ మేము ఎక్కడ కూడా ప్లేస్ లేదు. అక్కడ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు కానీ ఆడ కూడా ప్లేస్ లేదు. మాకు అవపడతలేదు. మేము ఎటు కాకుండా మధ్యలో కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ అసలు ఏది అవపడతలేదు. దూరం అయిపోయింది మాకు కళ్యాణ మండపం. ఇంకా ఉన్న ప్లేస్ కూడా పోతుందేమో అని భయానికి మేమైతే ఎక్కడ ఒక్కడని సాప బెడ్షీట్లు తెచ్చుకున్నాము. ఆ బెడ్షీట్లను అయితే తీయని కూడా తీయలేదు. ఉత్త సాపనే వేయటం, పడుకోవటం, కూర్చోవటం, లేవటం, ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోవటం జరుగుతుంది. అదైతే చూసిరు కదా. ఇక ఆడైతే మా ప్లేస్లో అయితే పెట్టుకొని మేమైతే కూర్చున్నాము. పిల్లల్ని తీసుకొని అన్నయ్య అయితే నిద్ర వస్తుందంట, వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రక్ లో పడుకోబెడతా అనేసి వాళ్ళు పోయి అక్కడైతే పడుకున్నారు. చూసారు కదా. ఇంకా కళ్యాణం అయితే మొదలు కాలేదు. చాలా వరకు అయ్యగారు అయితే మామూలుగా చెప్తున్నారు పలానా విషయాలు అనేసి, దొంగలు వచ్చారు, అది వచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి అయ్యగారు అయితే చెప్తున్నాడు. అలాగే అందరు కూడా అక్కడ నిలబడి చూస్తున్నారు మొత్తం అక్కడ ఏం జరుగుతుందా అనేసి. కళ్యాణం వచ్చిన వాళ్ళంతా మాకు ప్లేస్ సరిపోలేదు అసలు నిజంగా చెప్పాలంటే. అటు దూరంగా ఎక్కడనో కొంచెం గాలి కూడా రావట్లేదు. జనాలంతా చుట్టూ నిలబడ్డారు. ఇక చేసేది ఏముంది, వచ్చినా రాకున్నా అలా నిలబడాల్సిందే. చూశారు కదా. డెకరేషన్ మాత్రం సూపర్ గా చేసిరు. మీరు ఎప్పుడైనా పోదలుచుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంటది మట్టపల్లి స్వామి కళ్యాణము నిజంగా. మనకైతే చూసారు కదా అసలు ఎంత బాగా డెకరేట్ చేసిరంటే. కళ్యాణ మండపం కూడా చాలా బాగా చేసిరండి. మాకైతే అక్కడ దగ్గరికి వెళ్ళేంత సందు లేదు. పీట్ల మీద కూర్చున్న వాళ్ళనైతే కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారు. ఇంకా కానీ దేవుని తీసుకొచ్చాక
అప్పుడు చేస్తారు. కానీ చూసారు కదా నిజంగా అసలు ఎంతమంది జనం అంటే ఎవరు కూడా ఇంత జనం అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు. మామూలుగానే లేదు వాళ్ళం కానీ కళ్యాణానికి ఇంతమంది ఉంటారని అయితే అనుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కళ్యాణానికి. పిల్లల దొంగలు 2 సెల్లుల దొంగలు 3 గొలుసుల దొంగలు 4 లగేజ్ దొంగలు. కాబట్టి మీ పిల్లలు, మీ సెల్లులు, మీ గొలుసులు, మీ లగేజ్ అందరు కూడా మీరే భద్రపరచుకోవాలి. అది ఎవరి బాధ్యత కాదు. ఎందుకంటే జనం ఒత్తిడి చాలా ఉన్నది. మరొక భక్తులకు మనవి, స్వామివారి లక్కీ అయితే పడుకుంటా అంటే ఇక్కడైతే వాటర్ సాగర్ సిమెంట్ వాళ్ళే ఇచ్చారు. చూసారు కదా, సాగర్ సిమెంట్ వాళ్ళు వాటర్ ఇచ్చారు. లక్కీని పడుకోబెట్టేసాను ఇక తీసుకెళ్ళి. స్వామివారి తరఫు వారు అమ్మవారికి, అమ్మవారి తరఫు వారు స్వామివారికి తాంబూలాలు ఇస్తూ ఉన్నారు. తాంబూలాలు పుచ్చుకుంటున్నారు, ఆనంద పరవశులవుతున్నారు. అదిగో అయ్యవారి పక్షం వారు. మేము కూడా ఆనంద భరితులం అవుతున్నాం. ఎందుకంటే ఆడపిల్లంటే కన్న తండ్రికి చాలా ఆనందం అట. గుడి గుడి నడుగులు నడుస్తూ ఉన్నా, గల్లు గల్లున పట్టీల మూత మోగుతూ ఉన్నా, ఆడపిల్ల చిన్న చిరునవ్వు నవ్వినా, గుండెల మీద తగినా, ఆడపిల్లంటే ఎంత ప్రేమ అంటే పంచప్రాణాలతో కూడుకున్నటువంటిదట. అందుకే ఆ భృగు మహర్షి యొక్క పక్షాన్ని, కచ్చర ప్రజాపతి యొక్క పక్షాన్ని మా అమ్మ చిరునవ్వును వరికిస్తూ ఉంటే కోరుతూ స్వామివారి దాసానుదాసులు లింగగిరి గ్రామ వాస్తవ్యులు మంచి ప్రజల రంగారాజా దంపతులు మరియు సోదరులు మరియు ముత్యాలంపాడు గ్రామ వాస్తవ్యులందరూ కలిసి వార్షికంగా సమర్పించేటువంటి ముత్యాల తలంబరాలు మరియు స్వామివారికి వెండి యజ్ఞోపవీతాలు, అమ్మవారికి బంగారు సూత్రములు. ఈ కాళ్ళు కడగటం అనాచారం కదా అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ప్రశ్నకు సవివరమైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. రహస్యాన్ని చెబుతున్నాను.
మన సనాతన వైదిక ధర్మంలో ఏది చెప్పినా ఏది చేసినా దానికి ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. స్వామివారు ఏమంటారంటే బెల్లం బదులు చింతపండు ఆవాలు పెట్టచ్చు కదా, పెసరపప్పు కందిపప్పు పెట్టచ్చు కదా, లేదా ఇంకేదో కలిపి పెట్టవచ్చు కదా, ఈ జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు అంటే మానవుడికి షట్ చక్రాలు అని చెప్పి 6 చక్రాలు ఉన్నాయి. అందులో మూలాధార చక్రం అని చెప్పి ఒక చక్రం ఉంది, మణిపూర చక్రం ఉంది, స్వాధిష్టాన చక్రం ఉంది, కాబట్టి విశుద్ధి చక్రం ఉంది, మనకు ఆ ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంది. ఈ శిరస్సులో ఇప్పుడు ఏదైతే జీలకర్ర బెల్లం పెట్టారో అక్కడ బంగారు కమలము 1000 రేకులతో ఉంటుంది. అది ఉద్దీపన చేసేటువంటి శక్తి జీలకర్ర బెల్లానికి ఉంది. ఇక దేనికి కూడా ప్రపంచంలో వస్తు కూడా దీపిక, వస్తు కూడా ప్రదర్శక అని మన గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో జీలకర్రకి బెల్లానికి ఉన్న గుణాలు చెప్పారు. ఇది ఎట్లా కలిసిపోతారండి ఆ భార్యాభర్తలు నవదంపతులు అంటే పాలు నీళ్ళలాగా కలిసిపోతారు. కాబట్టి ఆ జీలకర్ర బెల్లం ఈ సుతిథిం, సువారం, సునక్షత్రం, సుయోగం, సుకరణం, సుచంద్రాబలం, తారాబలం అనుకూలమని ఈ శుభముహూర్తంలో ఆ బ్రహ్మగ్రంథి దగ్గర అంతరార్థము, ఆ మంత్రానికి మంత్రము, యంత్రము, తంత్రం అని 3 ఉన్నాయి. కాబట్టి మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి అని చెప్పి 3 ఉన్నాయి. కాబట్టి ఆ బ్రహ్మగ్రంథి దగ్గర జీలకర్ర బెల్లం మానవుడు పెట్టుకున్నా, మరి మానవరాజుడైనటువంటి ఆ స్వామి మానవుడు పెట్టుకున్నా కూడా ఆ బ్రహ్మగ్రంథి ఉద్దీపన అయి లోక కళ్యాణం జరగాలి అని స్వామివారు ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టుకున్నారు. పొందుతున్నటువంటి అదిగో పరలోక స్వరూపమైనటువంటి శుభమంగళ స్వరూపమైనటువంటి మంగళ సూత్రాన్ని స్వామి వారు అమ్మవారుల మధ్యలో ధారణ చేస్తున్నారు. ఒకసారందరూ కూడా జయదేవ పానాలు చేస్తూ అదిగో ఆ మంగళ సూత్ర ధారణ చేసేటువంటి సమయంలో అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. భక్తిని సాగుకున్నటువంటి చిన్నారిని మనందరం కూడా ఆశీర్వదిద్దాం. స్వామి యొక్క అనుగ్రహం, మంగళాశాసనాలు వారి కుటుంబానికి, గుంటూరు శ్రీనివాస్ గారి కుటుంబానికి ఉండాలి అని చెప్పి శుభ ఆశీర్వచనం చేస్తున్నాం. భక్తులు ఎవరు కూడా లేవకండి, అందరూ కూడా కూర్చోవాలి. కళ్యాణం అయిపోలేదు, దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు ముందుకు రావద్దు, ఎవరు లేవద్దు, దయచేసి కూర్చోండి. చిరంజీవి గేయవరుషునికి స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని అర్చక స్వాములు అందజేస్తూ ఉన్నారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సూచన మేరకు
ఈ యొక్క తలంబరాలను స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశం. మీ కుటుంబానికి స్వామి మీద ఉన్నటువంటి భక్తికి తార్కాణం మీ గుంటూరు శ్రీనివాస్ గారు, శ్రీలక్ష్మి గారు, అమ్మాయి చిరంజీవి జయవర్షులకి శుభాశీర్వచనాలని దేవస్థాన పాలకవర్గం అందరూ కూడా అందజేస్తూ ఉన్నారు. ఆ తలంబరాలని ముత్యాల తలంబరాలతో సమానమైనటువంటి నరసింహ నామాన్ని కలిగినటువంటి తలంబరాలు ఈ తలంబరాలు. అక్షర తలంబరాలు, అక్షయమైనటువంటి తలంబరాలు స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోండి, నిలబడ్డారు భక్తులు. కళ్యాణం అయితే అయిపోయింది. మేమైతే ఇక్కడ సత్రంలోకి వచ్చేసి పడుకుందామని పడుకోవడానికి అయితే వచ్చేసినాము. అక్కడ ఒక అమ్మాయి 31,000 బియ్యం గింజల మీద లక్ష్మీనరసింహస్వామి అని రాసిందంట. ఇంకా మార్నింగ్ పడుకొని 4కి పడుకొని 5:30కి లేసినాము. ఇక అక్కడ 1.5 అవరే పడుకున్నాం కదా, కొంచెం అదిగానే అనిపించింది. కానీ ఇక మార్నింగ్ అయితే దర్శనం చేసుకోవాలి కాబట్టి దన్న రెడీ అయిపోదాం అనేసి అందరు డ్రెస్ చేసుకొని ఇంకా ట్రక్ ఎక్కేసి వాటర్ కోసం అయితే సెర్చింగ్ మొదలు పెట్టినాం. ఎక్కడైతే వాటర్ బాగుంటాయని మొత్తం తిరిగినాం. కానీ ఎక్కడ తిరిగినా వాటర్ అయితే అసలు ఎక్కడ మాకు లేవనే చెప్తున్నారు. మార్నింగ్ అందరు స్నానాలు చేసేసిరు కొంచెం. కానీ మేము తప్పు పని ఏం చేసినాం అంటే గుడిపైకి వెళ్ళి చూసుంటే అయిపోయేది, కానీ మేము చూడలేదు. దాన్ని చూడకుండానే మొత్తం ఊరంతా తిరిగినాం. అదే సంకని పిల్లలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు మేము గుడిపైన ట్యాప్స్ ఉన్నాయి అవి పోయినాకనే మాకు అర్థమైంది ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయని. ఆ తర్వాత కృష్ణ కోసం అయితే వెతుకుతున్నాము ఎక్కడైతే వాటర్ ఉంటాయి అనేసి. పైకి వెళ్ళేసి మరీ రాంగ్ రూట్ లో పోయినామని కిందికి కూడా తిరిగి వచ్చినాం. మేము తిరిగి వచ్చినాక అప్పుడు మాకు అవపడింది ఇది. చూసారు కదా, ఇది తగడను ఏదో ఉంటదంట. అది ఆంధ్ర అటు సైడ్ బార్డర్ ఆంధ్ర, ఇటు సైడ్ బార్డర్ తెలంగాణ అంట. మధ్య నుంచి కృష్ణమ్మ వెళ్తుందంట. దానిపైన బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడైతే అసలు చాలా ఘోరంగానే ఉంది. ఎక్కడ అప్పుడు వచ్చినట్టుంది ఆ మొత్తం ఆ గవ్వలు అవి ఇవి మందు బాటిల్ తాగి ఎట్లా పడితే అట్లనే చేసిరు. అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు చూడడానికి నాకే అనిపించింది అసలు ఎట్లా స్నానం చేస్తామా దానికి తప్పదని అట్లనే పోయి స్నానం చేసినాము. ఇక వేరే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చేసిర్లే, కానీ అంత రష్ అయితే లేదు. మేమే ఇక్కడికి అయితే వచ్చినాము. చూసారు కదా, ఇంకా ఎట్లా అట్లా కష్టపడి స్నానం అయితే చేయాలనేసి నాకైతే భయం వేసింది. అసలు పోవాలంటే కూడా నా మనసు ధరించలేదు అసలు. ఫస్ట్ అయితే రాళ్ళు అయితే గుండ్రంగా ఉన్నాయి, భలే ఉన్నాయి రాళ్ళు మాత్రం. అవసరం అయితే తీసుకుపోదాం అనుకున్నాం, కానీ ఇక మాకు ఆ స్నానం చేసి వచ్చి తయారయ్యేలోపే సరిపోయింది. ఇంకా మెల్లగా వీళ్ళు కాలువలో లోపలికి వెళ్ళి ఎక్కడ బాగుంటుందా అని చూసుకుంటూ నమ్మలంగా నడుచుకుంటూ అయితే బయలుదేరారు. చాలా అదిగైపోయింది అసలు. అక్కడ అంతా చాలా చండాలంగానే తయారైంది మొత్తము. చూసి అసలు చూడలేరు మీరు, అంత ఘోరంగా ఉంది. అక్కడి నుంచి బోట్ వస్తుంది, అట్నుంచి అటు పోయి చేద్దాం అనుకున్నాము. కానీ వద్దులే మళ్ళీ అదే ఎందుకు మళ్ళీ అటు కూడా అట్లనే ఉంటది అనేసి ఎట్నో అట్లా మునుగుదామనేసి అందరు తలా ఒక మునకేద్దామని మునుగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇంకా నా వంత అయితే వచ్చేసింది, నేనైతే కూడా మునగాలి ఇప్పుడు. ఇక మునగాలేవా ఇదే పని. పిల్లలు కూడా ఇక మునిగిరు, వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తారు, మేమేమి ఇక్కడ చేస్తున్నాము. ఇక చూసింటారు కదా అసలు. ఇక మనోళ్ళు మునుగుడు అసలు వాము చూసేందుకు అట్లా తేట కనిపిస్తున్నాయి. కానీ రెడీ అయిపోయి అయితే ట్రాక్టర్ అయితే ఎక్కేసినాము. ఇంకా ట్రాక్టర్లో రెడీ అయిపోయినాము. ఇక రెడీ అయిపోయి ట్రాక్టర్ ఎక్కేసి ఇక స్టార్ట్ అయిపోయినాం గుడికాడికి. ఇక్కడ సాగర్ సిమెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి మెడికల్ది, మార్నింగ్ పులిహోర బ్రేక్ఫాస్ట్ అని, మజ్జిగ అని ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసిరు. చాలా బాగా చేసిరు. ఇక్కడ చెరకు కూడా అమ్ముతున్నారు. వచ్చేటప్పుడు అయితే మేమైతే ఒక గడ తీసుకొచ్చుకున్నాను. ఒక గడ వచ్చేసి 50 రూపాయలు పడింది నాకు. ఇక్కడ జారుడు బండి అయితే లక్కీ ఎక్కుతా అన్నాడు, కానీ మార్నింగ్ అంత టైం లేదు, అప్పుడు ఎవరు లేరు కూడా. మేమైతే మిఠాయి కూడా తీసుకున్నాము వచ్చేటప్పుడు. రాత్రి దర్శనం సరిగ్గా జరగలేదు అనేసి మార్నింగ్ అయితే అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాము. మాకైతే అక్షింతలు ఇచ్చారు. ఇక్కడైతే కోడదూడ కూడా ఉంది. ఈ కోడదూడ వచ్చేసి అక్కడనే తిరుగుతుంది. అసలు మనుషులలో కొంచెం కూడా జనాలని ఏమి అంటం లేదు. మంచిగా ఇట్లా అంటే దండం పెట్టుకో మంచిగా ఇట్లా అంటే కూడా ఏం సపోర్ట్ చేస్తలేదు. మేమైతే ఆ కోడదూడకి అరటి పండ్లు ఇచ్చినాము. ఇక్కడ ఎవరికి ఎంత ఇష్టమైన చందని అంత వరకు రాస్తున్నారు. మేము కూడా మాకు చేతన ఎంత చంద రాసినాము. ఆ తర్వాత వచ్చేసి గుళ్ళోకి వెళ్ళడానికి మల్లెపూలును నెక్స్ట్ అది తులసి దండ తీసుకున్నాం. మూర వచ్చేసి 20 రూపాయలు తీసుకుంది. ఇంకా సరే అనేసి తీసుకొని ఇంకా మేము వెళ్ళేటప్పుడు చూసినాము ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా అనేసి అప్పటిదాకా మేమైతే గమనించాము.
గమనించలేదు. కృష్ణ మాత్రం ఫుల్ గా వస్తే మాత్రం గుడి అయితే సగం వరకు మునిగిపోతుందంట, మనకు అవపడనే అవపడదంట, అంత ఘోరంగా ఉంటదంట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడికి అయితే ఫస్ట్ ఆయనేనట, మనకు ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకొని మనమైతే లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలట. ఈయన పర్మిషన్ తీసుకోకుండా ఏం చేయలేమనేసి చెప్పారు. అందుకే మేమైతే ఇక్కడ అయ్యగారికి 20 రూపాయలు దక్షిణ ఇస్తే మన గోత్రనామాలు చెప్పి కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఆశీర్వచనం అయితే ఇచ్చారు. మేమైతే అదైతే కంప్లీట్ చేసేసుకొని గుళ్ళకైతే స్టార్ట్ అయిపోయాము. గుడి తర్వాత అక్కడికైతే సీరియల్ ప్రకారం అంటే ఆ లైన్ లో క్యూలో వెళ్ళాలి కదా, 50 రూపీస్కి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అంత అవసరం లేదు, తొందరగా అయిపోద్ది అనుకునేసి మేము అనుకున్నాం. కానీ ఎప్పుడు వీళ్ళందరూ వచ్చినా కానీ తొందరగా దర్శనం అయిపోతుంది, ఈ రోజు ఎందుకు ఇంత లేట్ అవుతుందని అనుకున్నాం. అసలు చాలా వరకు 9:30కే అయిపోయింది లేండి, కానీ ఎంత ట్రై చేసినా కానీ అసలు ముందరికైతే వెళ్ళలేకపోయినాము. మేమైతే ఎంతసేపు నా స్వామిని ముందరికి తీసుకురావటం, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళటం అదంతా చేస్తున్నారు కాబట్టి గుడి మూసేస్తున్నారు, తలుపులు వేసేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అందుకే చాలా వరకు ఆపేరు జనాలని. నిమ్మలంగా అందరు చూడండి అసలు ఎంత ఉడకబోసిందంటే మామూలుగా. నేను అనుకున్నా కదా దేవుడు లోపల ఎలా ఉంటున్నాడో, ఇంత ఉడక మాకుంది, ఆయన లోపల ఎలా ఉంటున్నాడో అనుకున్నాను. నాకు కానీ ఆ గర్భగుడిలోకి వెళ్ళాక తెలిసింది దేవుడు నిజంగా ఎంత చల్లగా ఉందంటే, నాకు చాలా చల్లగా అనిపించింది. అంత చల్లగా ఉందన్నమాట గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు. నిజంగా అనిపించింది నిజంగా దేవుడి దగ్గర ఇంత చల్లగా ఉందేంటి అని. బయట ఇంత ఉడకగా ఉంది కానీ దేవుడు ఎలా ఉంటాడో అనుకున్నప్పుడు అలా అనిపించింది. ఇదైతే బయట గుడి కింద ఉంది, పైకి అయితే మెట్లు, ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి వచ్చేసి పైకి వెళ్ళి రావచ్చు. ఇటు సైడ్ కొంచెం క్యాంటీన్ లాగా టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మన వాళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు, పిల్లలు ఎగురుతాం అనేసి తీసుకున్నారు. కానీ ఇది అంత సాటిస్ఫాక్షన్ గా అయితే ఏం లేదు, మామూలుగా ఎగురుతున్నాం, మరి అంత హైక్ అయితే ఏం పోవట్లేదు. కానీ వీళ్ళు 20 రూపీస్ పెట్టారు కానీ 2 seconds 3 seconds కూడా కనీసం 1 minute అని ఎగురుతారా లేదా అని చూసినాము. ఇంకా దిగుతాం అంటే కొంచెంసేపు ఆడండి, ఇంత 20 రూపీస్ పెట్టినాం కదా మనిషికి అనేసి ఆపినాము. ఎండ మాత్రం మస్తు కొడుతున్నది. మేమైతే పక్కనే ఉన్న అన్నదాన సత్రం వెళ్ళేసి అక్కడైతే అన్నం తినేసినాము. వేరే అక్కడ టిఫిన్స్ అయితే ఏం లేవు కాబట్టి ఇక అన్నదానం అయితే మార్నింగ్ పులిహోర అవన్నీ పెట్టారు కానీ మాకు దర్శనం కాలేదు కాబట్టి మేమేం చేయలేకపోయినాము. లక్ష్మీ నరసింహ స్వామిని అయితే ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఆయన్ని చూసారు కదా ఎంత బాగుందంటే, నిజంగా నాకు దర్శనం చాలా మంచిగా అనిపించింది. రోడ్డు మీద నుంచి ఇట్లా దేవుడిని దండం పెట్టుకుంటే అసలు నిజంగా ఆయనను ఊరేగిస్తుంటే మాత్రం మంచిగా అనిపించింది నాకు. అంత దగ్గర నుంచి చూసినప్పుడు మంచిగా అనిపించింది. జనాలు కూడా అప్పుడు రష్ లేరు. ఇక మేమైతే రిటర్న్ అయిపోయాము. రాత్రి వచ్చేటప్పుడు ఎంత చల్లగా ఉందో, వెళ్ళేటప్పుడు అంత ఘోరంగా ఉంది. ప్రస్తుతం అయితే టవాల్ వేసుకున్నాం కానీ తర్వాత బెడ్షీట్లు కూడా కప్పుకున్నాం, అంత ఘోరంగా ఉండే. ఇక ఊరి దగ్గరకు వచ్చేసినాము. ఒక చెట్టు కింద సోడా బండి ఉంది. ఇక ట్రక్ అయితే పక్కకు పెట్టేసుకొని అందరం తలా ఒక సోడా తీసుకున్నాము. అంటే నేను సాల్ట్ తీసుకున్నాను, నాకు షుగర్ వేసి అంత టేస్ట్ ఏమి అనిపించదు. ఎప్పుడు సాల్ట్ అండ్ లెమన్ అయితే టేస్ట్ బాగానే ఉంది. అందరు తలా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము. తీసుకున్నాక ఊరికి దగ్గరికి అయితే వచ్చేసినాం కాబట్టి ఇక ఈ లెమన్ సోడా ఏంటి అంటే దీంట్లో అంటే గ్యాస్ కొట్టారంట. ఆల్రెడీ సోడా లాగానే ఏదో డిఫరెంట్ గా ఉంటదని చెప్పారు. నేనైతే అది చూడలేదు కానీ ఇక దగ్గరికి అయితే వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి. మేమైతే మన ఊరికైతే ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు ఇదంతా ఇక నైట్ అన్నయ్య డ్రైవ్ చేసిండు, మార్నింగ్ అయితే సీన్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా అన్నయ్య మెల్లగా వెనకాల వచ్చినాడు. మేము ఊర్లోకి ఎంటర్ అయిపోయి నిన్న ఈ టయానికి మనం ఎప్పుడు పోతామా అని ఆలోచన చేసినాం. అట్లాంటిది ఇప్పుడు వచ్చేసినామని మా వదిన అంటుంది. దాన్ని మళ్ళీ శివయ్యకి దండం పెట్టుకొని, తండ్రి అంతా మంచిగా జరిగేటట్టు చూసినాం అని దండం పెట్టుకొని మేమైతే వచ్చేసినాం అనేసి ఊళ్ళకైతే వచ్చేసినాం. ఎవరెవరు ఎక్కడెక్కడ దిగాలనో అక్కడెక్కడ అయితే అన్నయ్య డ్రాప్ చేసేసిండు. అందరం దిగేసి ఇంట్లోకి వచ్చేసినాము. ఇట్లాంటి మంచి మంచి విషయాలు మీకైతే ఇట్లాంటి ట్రాక్టర్ జర్నీ ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మేమైతే ఇంటి దగ్గరకు వచ్చేసినామండి. మేము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 1 అయింది. ఎండ మాత్రం మామూలుగా లేదు. బై బాయ్.